నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వెంకటేశ్వరపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి ఉత్సవాలను శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రాయ్ శెట్టి చంద్రయ్య మాట్లాడుతూ, ఒక పురుషుడికి విద్య నేర్పిస్తే ఒక వ్యక్తికి విద్య నేర్పినట్లే, కానీ అదే ఒక స్త్రీకి విద్య నేర్పిస్తే ఒక కుటుంబానికి విద్య నేర్పినట్లు అని, జ్యోతిబా ఫులే ఎవరైనా ఏ విధంగానైనా సహకరిస్తే వారికి వెన్ను చూపకుండా నిజమైన విద్య అంటే ఇతరులకు సాధికారత కల్పించడమని, మనం కనుక్కున్న దానికంటే ప్రపంచాన్ని చూపిస్తూ స్త్రీలకు కూడా విద్య హక్కు అని ఒక గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల కోసం అనుక్షణం శ్రమించిన గొప్ప వ్యక్తి జ్యోతిబా ఫులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం నాయకులు రాయ్ శెట్టి ఆకురాజులు, రాయ్ శెట్టి రఘుపతి, రాయ్ శెట్టి ఐలయ్య, గాజులవేణి మల్లయ్య, పుట్ట చంద్రయ్య, భాషబోయిన సంపత్, దయ్యాల ఉదయ్, రాయ్ శెట్టి తిరుపతి, రాయ్ శెట్టి రాములు, రాయ్ శెట్టి ఐలయ్య, మేడవేని రవీందర్, మేడవేని కుమారస్వామి, అనవేని సంపత్, భాషబోయిన రామయ్య, అనబోయిన కొమరయ్య, రాయ్ శెట్టి కొమరయ్య, గాజరవేని నరసయ్య, గాజరవేని రాజయ్య, రాయ్ శెట్టి తిరుపతి, రాయ్ శెట్టి కుమారస్వామి, గుల్ల ప్రశాంత్, గుల్ల శ్రావణ్, రాయ్ శెట్టి వెంకటేష్, రాయ్ శెట్టి బానయ్య, రాయ్ శెట్టి పెద్ద శ్రీనివాస్, దయ్యాల కనుకయ్య, రాయ్ శెట్టి కొమరయ్య, మహిళలు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కళలు అన్న సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావో మహాత్మా. జ్యోతిబా ఫులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. ఎవడు అధికుడు ఎవడు అధముడు, ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడదీసి భారతీయతనొకటి చేసి, అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు, అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు. జ్ఞానమును
బౌద్ధమా. మణువునేమో మాకు చూపి మూలవాసుల గొంతునులిపి దళితులుగా ఊరవతలుంచి రాజ్యమును మీరనుభవించి ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా, ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా. ప్రేమ జాలి కరుణ త్యాగం కలిసి నడిసిన బుద్ధుడా. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికి వెలుగు దీపమైనారు. మా బడుగులకు మీరు బాపువైనారు. సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా. కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. రంగు రంగుల ఇంద్రధనసే వంగిపోవుట సత్యము. నింగిలోని నిగనిగలకు నీలి రంగే నిత్యము. మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా. మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా. బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవం నీవురా. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికి వెలుగు దీపమైనారు. మా బడుగులకు మీరు బాపువైనారు. సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా. కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. ఈరోజు సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను కమిటీ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827లో ఏప్రిల్ 11న జన్మించినారు. వారు సంఘ సంస్కర్త, ఆర్థిక అసమానతలపైన అనేకమైనటువంటి పోరాటాలు చేసి బాల్య వివాహాలను రద్దుపరిచి మరి భారతదేశంలోనే మొదటి చదువుల విద్యావేత్తగా ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన గుజరాత్ జాతిలో పుట్టడం మన అందరికీ గర్వకారణము, మన దేశానికే గర్వకారణము. కావున ముదిరాజులందరూ కూడా రాజకీయంగా ఆనాడే చైతన్యమైనటువంటి ముదిరాజులు ఈరోజు కూడా చైతన్యంగా ఎదగాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముదిరాజులందరం వెనుకబడితనంలో ఉన్నాము. వేరే రాష్ట్రాలలో ముదిరాజులందరూ ఉన్నారు. మన దేశ రాష్ట్రపతి కోవింద్ గారు కూడా మన ముదిరాజ్ జాతికి చెందినటువంటి వ్యక్తి. వారు అక్కడ ఎస్సీ కేటగిరీకి కేటాయించబడ్డారు. మనం ఇక్కడ బీసీ కేటగిరీలో మనం ఉన్నాము. కావున మనం అందరూ ముదిరాజులందరూ కూడా రాజకీయంగా మరి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము.